అంతకన్నా నమస్తే అండి. తమిళనాడులో రాజకీయ పరిణామాలు చాలా స్పీడ్గా మారుతున్నాయి. ప్రస్తుతం దేశ రాజకీయాలన్నీ కూడా దేశంలో రాజకీయ అభిమానులందరూ నేషనల్ మీడియా అంతా బీహార్ అసెంబ్లీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టినప్పటికీ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మీద ఫోకస్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఫిబ్రవరి నెలలో 2026 ఫిబ్రవరిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. గతంతో పోలిస్తే తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు కాస్త యాక్టివ్ అయ్యాయి. గతంలో కేవలం డిఎంకే అండ్ అన్నా డిఎంకే ఈ రెండు పార్టీలు మాత్రమే. కానీ ఇప్పుడు అన్నా డిఎంకే బలహీనపడింది. ఆ స్థానంలో టీవీకే పార్టీ, విజయ్ పార్టీ, సినీ నటుడు, సినీ హీరో విజయ్ పార్టీ తెర మీదకి వచ్చింది. సాధారణంగా ఇప్పుడు రాజకీయ నాయకులు పార్టీలు పెట్టినా జనం అంతగా సీరియస్గా తీసుకోరు. ఆ విషయం ఆంధ్రప్రదేశ్లో ప్రూవ్ అయింది అండ్ తమిళనాడులో కూడా ప్రూవ్ అయింది. కమల్ హాసన్ గారు పార్టీ పెట్టి దెబ్బతిన్నారు. ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. రజనీకాంత్ గారు పార్టీ పెట్టడానికి రంగంలోకి దిగి అభిమాన సంఘాలను యాక్టివేట్ చేసి మీటింగుల మీద మీటింగ్ పెట్టి తెర వెనుక మొత్తం అంతా రెడీ చేసుకొని సర్వేలు ఏవి తనకు అనుకూలంగా లేకపోవడంతో తన సన్నిహితులు ఎవరు వద్దు అని చెప్పడంతో ఆయన పార్టీ పెట్టకుండా ఆగిపోయారు. కానీ విజయ్ మాత్రం పార్టీ పెట్టారు, ప్రచారం ప్రారంభించారు, మీటింగుల మీద మీటింగులు పెడుతున్నారు, గ్రౌండ్కు వెళ్ళారు, ఒక రకంగా సక్సెస్ అయ్యారు. కరూర్ ఘటనే గనక జరగకపోతే, కరూరులో తొక్కిసలాట జరగకపోతే విజయ్ ప్రపంచం ఈ పాటి మరో లెవెల్లో ఉండేది. ఆయన మీటింగులకు వేలాదిగా జనం అంతగా వస్తున్నారనమాట. అయితే కరూర్ ఘటన విజయ్ని రాజకీయంగా బాగా దెబ్బతీసింది. ఎంతగా దెబ్బతీసిందంటే దాదాపుగా ఒక 7 నుంచి 9% ఓటింగ్ అనూహ్యంగా పడిపోయిందంట విజయ్కి. ఒక నేషనల్ మీడియా సర్వే, నేషనల్ మీడియా అక్కడున్న డిఎంకే పార్టీతో కలిపి వాళ్ళు సర్వే చేయించారు. సర్వే చేయిస్తే ఈ కరూరు ఘటనకు ముందు విజయ్ పార్టీకి ఇండివిజువల్గా పోటీ చేస్తే విజయ్ పార్టీ దాదాపుగా 31% ఓటింగ్ ఉందంట వాళ్ళకి. అన్నా డిఎంకే పార్టీకేమో 23 నుంచి 25% ఓటింగ్ ఉందంట. ఈ స్టాలిన్ డిఎంకే పార్టీకేమో అరౌండ్ ఒక 42 to 46% ఓటింగ్ ఉందంట. ఏది ఈ కరూరు ఘటన జరగడానికి ముందు. కానీ కరూరు ఘటన జరిగిన తర్వాత విజయ్ మీద నమ్మకం పోయింది జనాలకి. ఈయన రాజకీయంగా పనికిరాడు, సినీ హీరో మాత్రమే, రాజకీయంగా ఇతనికి సవాళ్ళు ఫేస్ చేయడం తెలీదు. సో అందుకని అంటే ఆ రోజు ఆ ఘటన జరిగిన తర్వాత అతను పారిపోవడం, ప్లస్ ఆలస్యంగా రావడం, రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం, ప్లస్ తటస్థులందరూ కూడా విజయ్దే తప్పు అని నమ్మడం, అతను ఆలస్యంగా రావడమే కారణం, ప్రశాంత్ కిషోర్ ఐడియాలు ఫాలో అయ్యి ఇలా కారణమయ్యాడు అనేది రావడంతో చాలామంది జనం ప్లస్ బాధితులను కూడా అనూహ్యంగా ఆయన ఇమీడియట్గా స్పందించలేదు అనే ఒక గ్రౌండ్లో అంటే అక్కడ మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అయింది. మనకంటే తమిళనాడులో రాజకీయాలను చాలా విచ్చలవిడిగా ఓపెన్గా మాట్లాడుకుంటారు. చూడండి, మనం ఎన్నికల టైంలో మాత్రమే ఆటోల్లో తిరుగుతున్నప్పుడు, బయట తిరుగుతున్నప్పుడు, టీ బంకుల్లోనో ఎక్కడో మాట్లాడుకుంటాం, రాజకీయాలు మాట్లాడుకుంటాం. తమిళనాడులో ఎన్నికల టైంలోనే కాదు, ఎన్నికలకు సంబంధం లేని టైంలో కూడా ఆటోల్లో కానీ టీ బంకుల్లో కానీ రాజకీయాలు మాట్లాడతారు, సినిమాల గురించి మాట్లాడతారు, అంత ఓపెన్గా డిస్కస్ చేస్తారు వాళ్ళు. సో అటువంటిది విజయ్ ఘటన జరిగిన తర్వాత ఈ డిస్కషన్స్ ఆధారంగా వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే డిఎంకే పార్టీ అక్కడున్న అధికార పార్టీ వాళ్ళు చేయించిన సర్వే ప్రకారం 31% నుంచి అనూహ్యంగా విజయ్ పార్టీ 23 నుంచి 24% ఓట్ బ్యాంకు వరకే పరిమితం అవుతుంది. అంటే దాదాపుగా 7 నుంచి 9% ఓటింగ్ పడిపోయింది, 7 నుంచి 8% ఓటింగ్ పడిపోయింది అని చాలా స్పష్టంగా నమ్ముతున్నారు. సో ఈ ఓటింగ్ ఎవరికి వెళ్ళింది? ఒకటి ప్రభుత్వానికి కొంత వచ్చింది, కొంత అన్నా డిఎంకే పార్టీకి వచ్చిందని నమ్ముతున్నారు అనమాట. సో మొత్తానికి విజయ్ పార్టీ పెట్టడమే ఒక పెద్ద సాహసం. పార్టీ పెట్టిన తర్వాత అతను ఎవరికి బీ టీం కాదు, ఆయనేమి బీజేపీ ఐడియాలజీ కాదు అని ఒక స్పష్టమైన సంకేతాలు ఇచ్చి ఇండివిజువల్గానే పోటీ చేస్తాము, ఎవరితో కూడా పొత్తులు ఉండవు అని కూడా కన్ఫర్మ్ చేసి అగ్రెసివ్గా రాజకీయాల్లో తిరుగుతూ సభలు పెడుతూ వెళ్ళేసరికి సరే జనంలో కూడా ఒక నమ్మకం వచ్చింది, ఏదో చేస్తాడేమో ఇతను ఉన్నది, కొంత జోష్ ఉన్నది, ఆ పొలిటికల్గా మైలేజ్ వస్తుంది, జనం కూడా పట్టించుకుంటున్నారు అని అనిపించింది. కానీ ఎక్కడో ఒక మూల అతను సినిమా వాడు కదా, సినిమా సెలబ్రిటీ కదా, వెళ్తారు తప్ప ఓట్లు వేయరు. కమల్ హాసన్ గారికి కూడా అలాగే జనం వచ్చారు కానీ ఓట్లు వేయలేదు, కాబట్టి ఈయనకి వెయ్యరు అనే ఒక చిన్న అభిప్రాయం కూడా లోపల ఉంది. కానీ సర్వేల్లో మాత్రం విజయ్కి ఎంతో కొంత అవకాశాలు ఉంటాయి. అంటే మరీ అధికారంలోకి వచ్చేంత సీట్లు కాదు కానీ చెప్పుకోదగిన స్థాయిలోనే సీట్లు గెలుస్తాడనే సర్వేలు చెప్పినప్పటికీ కరూరు ఘటన తర్వాత మొత్తం మారిపోయింది. కరూరు ఘటన తర్వాత విజయ్ పార్టీ వెనక్కి వెళ్ళిపోయి అన్నా డిఎంకే ముందుకు వచ్చింది, డిఎంకే పార్టీ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది.
అంతకుముందు వాళ్ళు రిస్క్లో ఉండేవాళ్ళు, అధికారానికి కావాల్సిన ఓట్లు సీట్లు వస్తాయా లేదా అనే డౌట్ ఉండేదంట. కానీ ఈ ఘటన జరిగిన తర్వాత డిఎంకే పార్టీకి ఒక 3% ఓట్లు పెరిగాయి, విజయ్ పార్టీకి ఒక 7-8% ఓట్లు తగ్గాయి. ఆ తగ్గిన ఓట్లు డిఎంకే అధికార డిఎంకేకి ఒక 3% ఓట్లు పెరగగా అన్న డిఎంకేకి ప్లస్ బీజేపీ కూటమికి కొంత ఒక 4-5% ఓట్లు పెరిగాయంట. ఇది తాజాగా వీళ్ళు వేస్తున్న అంచనాలు అన్నమాట. సో మొత్తానికి దీన్ని విజయ్ జనం మర్చిపోయేలా చేసి దాన్ని రాజకీయంగా ఎంతవరకు వాడుకుంటారు, ఎలా ఫేస్ చేస్తారు అనే దాని మీద అతని రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఎందుకంటే ఇంకా 3 నెలలు ఉన్నాయి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు టైం ఉంది. కాబట్టి ఏదైనా జరగవచ్చు, ఏ మిరాకిల్ అయినా జరగవచ్చు. రాజకీయాల్లో ఓవర్ నైట్లో మారిపోయే ట్రెండింగ్ అంశాలు కూడా కొన్ని ఉంటాయన్నమాట. చూద్దాం ఏం జరుగుద్దో. థ్యాంక్ యూ.